ప్రపంచ స్థాయి గుర్తింపు అనేది ప్రాంతానికో ఓ కట్టడానికి చిత్రానికో ఉంటుంది. కానీ ఆ క్షేత్రంలో ఇచ్చే ప్రసాదానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగి ఉండే అరుదైన ప్రసాదం గురించి మీకు తెలుసా? పరమ పవిత్రంగా భగవంతుడే తమ వెంట ఇంటికి వచ్చాడనే భావనతో ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకెళ్తుంటారు. ఇంతకీ ఆ ప్రసాదం ఏంటి? ఆ ప్రసాదం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? దాని విశిష్టత ఏంటి అనే అంశంపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డుకు భక్తులు అంత ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డు ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తిరుమల లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల లడ్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు. తిరుమల అనగానే మనకు లడ్డు మాత్రమే గుర్తుకు వస్తోంది. టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డు ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాలలో శ్రీవారి లడ్డు అగ్రస్థానంలో నిలిచింది. ప్రసాదంగా లడ్డును ఇవ్వడం 1715 ఆగస్టు 2వ తేదీన ప్రారంభించారు. 2010 వరకు దాదాపు రోజుకు 1,00,000 లడ్డులను టీటీడీ తయారు చేసేది. భక్తుల అధిక రద్దీ కారణంగా ప్రతినిత్యం దాదాపు 3-4 లక్షల వరకు లడ్డులను టీటీడీ తయారు చేస్తుంది. తిరుమల వెంకన్న కోరిన కోరికలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డును తమతో పాటు ఇంటికి తీసుకువెళ్తారు. ఈ లడ్డును తమ ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతుంటారు. ఇంతకీ శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడు తయారైంది? శ్రీవారి లడ్డు ప్రసాదం మొదలుపెట్టి ఎన్నేళ్ళైంది? తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. ఇక కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకువెళ్లేది లడ్డూలు. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఆలయ పోటులు ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి 310 ఏళ్లు పూర్తి అయింది. లడ్డు కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తుంది. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డుగా మారినట్లు మరికొంతమంది పండితులు చెప్తున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డు వయసు 100 ఏళ్ల లోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. కీర్తి శకం 1803లో బూందీగా పరిచయమైన
అటు తర్వాత 1940 నాటికి లడ్డు ప్రసాదంగా స్థిరపడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డు ప్రసాదంను 8 నాణేలకు ఇచ్చేవారని, అటు తర్వాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టీటీడీ విక్రయిస్తుంది. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డు వయసు 85 సంవత్సరాలు అవుతుందని కొందరు చెప్తారు. ఇంతటి విశిష్టత ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డుకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్న తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.